నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ జక్రన్పల్లి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ మరియు ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజగంధి హనుమంతు వరి పంటకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతన్న హర్షం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ఘన విజయంతో ఆర్మూర్లో బీజేపీ నేతల సంబరాలు ఆర్మూర్ పట్టణంలో ఇంటింటి సర్వే డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు జక్రన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మోడల్ స్కూల్ను కలెక్టర్ రాజగంధి హనుమంతు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. ఉడకబెట్టేందుకు సిద్ధంగా ఉంచిన కోడిగుడ్లను నీటితో నిండి ఉన్న గిన్నెలో వేసి ఏవైనా చెడిపోయాయా ఉన్నాయా అని తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆహార పదార్థాలు, భోజనం వండేందుకు వినియోగించే పదార్థాలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. స్టోర్ రూమ్లో గోధుమ పిండి, ఇతర ప్యాకెట్లు తెరిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వాటిని కలుషితం కాకుండా జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. కల్తీ, నాసి రకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. విద్యార్థినులను పలకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యాబోధన, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తహసీల్దార్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇంటింటి సర్వే డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే పట్టణంలో 95% పూర్తయిందని, రేపట్లోగా 100% సర్వే పూర్తి చేస్తామని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నరేంద్ర కళాశాలలో డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 5 బ్లాక్లు మిగిలిపోయి ఉంటాయి, వాటిని కూడా రేపటి వరకు పూర్తి చేసేసి రేపటి వరకు 100% సర్వేను మేము పూర్తి చేయడానికి శాయశక్తులు కృషి చేస్తున్నాం. అదేవిధంగా మనకు మొన్నటి నుంచి డాటా ఎంట్రీ కూడా స్టార్ట్ కావడం అనేది జరిగింది. మా దగ్గర ఇప్పుడు మన ఆర్మూర్ పట్టణంలో 2 చోట్ల డాటా ఎంట్రీని ప్రారంభించుకున్నాము. ఒకటి మన మున్సిపల్ ఆఫీస్లో, ఇంకొకటి నరేంద్ర కాలేజీలో. 2 చోట్లలో కూడా మనం డాటా ఎంట్రీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మనం 63 డాటా ఎంట్రీ ఆపరేటర్ల కోసం లాగిన్స్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాము. వీళ్ళ సమక్షంలో మనం అందరం కూడా ఎన్యుమరేటర్లను తీసుకొని ఎన్యుమరేటర్ల సమక్షంలో డాటా ఎంట్రీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎందుకంటే ప్రజాపాలనలో చాలా తప్పుడు దొర్లాయన ఉద్దేశంతో ఈ సర్వేలో ఎన్యుమరేటర్ల సమక్షంలోనే డాటా ఎంట్రీ జరగాలనేది ప్రభుత్వం ఆదేశాలు. కాబట్టి ప్రతి ఒక్క డాటా ఎంట్రీ ఆపరేటర్తో పాటు ఎన్యుమరేటర్ కూడా ఉంటారు. వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ చేశారో సర్వేలో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా తప్పులు పోకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్తో చేయించే విధంగా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారు. దీనివల్ల తప్పులు చాలా మట్టుకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా సర్వేలో తప్పులు దొరకకుండా చేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి చేస్తున్నాము. ఇది కూడా మాకు విత్ ఇన్ ది టైంలోనే నవంబర్ 30 వరకు, తర్వాత ఇంకేదైనా ఎక్స్టెన్షన్ ఉంటే అప్పటి వరకు మేమైతే నవంబర్ 30 అనుకుని చెప్పేసి ముందుకు ఏర్పాట్లు చేసుకుని ఆ విధంగా డాటా ఎంట్రీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ డాటా ఎంట్రీ కోసం కూడా మన ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో మా జేఓ విజయ్ గారిని, అలాగే నరేంద్ర కాలేజీలో దత్తారెడ్డి ఆర్ఐ గారిని కూడా ఇన్ఛార్జిగా నియమించేసి పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు కలగకుండా డాటా ఎంట్రీని సకాలంలో పూర్తి చేయడానికి మేము ఖచ్చితంగా. మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు
దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక మహానాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, అధికార ప్రతినిధులు గంగాధర్, అనిల్, అసెంబ్లీ కన్వీనర్ రాజు, పట్టణ కార్యదర్శి వేణు, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, బీజేపీఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు తదితరులున్నారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కనివిని ఎరగని రీతిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడబోతుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీకి వస్తున్న ఆదరణని ఓర్చుకోలేని కాంగ్రెస్ వాదులు నరేంద్ర మోడీ గారిని కేవలం బద్నాం చేయడంలోనే తమ పని పెట్టుకున్నారు తప్పితే భారతదేశ అభివృద్ధి గురించి ఏనాడు కాంక్షిస్తలేరు. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలలో జరిగిన ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికన్నా రాహుల్ గాంధీ గారు మీరు నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని బిరుదులతో ఇలా సత్కరిస్తుంటే మన దేశంలో ఇవాళ ప్రజలు తమ ఓటు ద్వారా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తుంటే మీరు మాత్రం భారతదేశ అస్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి అరుణాచలానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ పౌర్ణమి సందర్భంగా ఆర్మూర్ నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, అరుణాచలంతో పాటు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, జోగులాంబ మందిరాల్లో దర్శనం చేయించడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు తమను సంప్రదిస్తే ప్రతి పౌర్ణమికి ఏర్పాటు చేసే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు తదితరులున్నారు. నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ డిపో నుండి మొట్టమొదటిసారిగా అరుణాచలం ట్రిప్ వేయడం జరిగింది. మా భక్తుల కోరిక మేరకు అదేవిధంగా ఈ బస్సు అనేది అరుణాచలం, సిరిపురం అంటే గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, మళ్ళీ జోగులాంబ టెంపుల్ చూసుకొని వస్తుంది. ఇంకా మీరు ఏదైనా ఉంటే అన్ని విధాలుగా కూడా డిఎం సార్ కానీ, మన డిప్యూటీ ఆర్ఎం సార్ కానీ, మన ప్యాసింజర్ కోరిక మేరకు అన్ని విధాలుగా, ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ సురక్షిత ప్రయాణం. ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ చాలా ముఖ్యమైనది. సేఫ్టీ బాగుంటుంది. ప్యాసింజర్ కూడా మేము అన్ని విధాలుగా ఇవ్వడానికి మేము సహకారం ఇస్తాం డిఎం గారికి. పరిసర ప్రాంత భక్తులు అరుణాచలం వెళ్ళడానికి మన ఆర్మూర్ డిపో నుంచి బస్సు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. బస్సు ఆన్లైన్లో పెట్టిన 2 రోజుల్లోనే బస్సు పూర్తిగా నిండిపోయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే అరుణాచలం మన గిరి ప్రదక్షిణ చేసుకున్నట్లయితే చాలా పుణ్యం వస్తుందని అందరి నమ్మకం. కాబట్టి ఈరోజు మన బస్సు వెళ్తున్న 35 మంది క్షేమంగా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకొని మంచిగా పుణ్యాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మనకు భక్తులు ఉన్నట్లయితే వచ్చే పౌర్ణమి రోజు కూడా మళ్ళీ బస్సు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మనకు ఒక బస్సు వరకు మనకు ప్రయాణికులు ఉన్నారంటే ఎక్కడికైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. బస్సు ఆర్మూర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ మీదుగా కాణిపాకం, వేలూరు, అరుణాచలం చూసుకొని వచ్చేటప్పుడు జోగులాంబ టెంపుల్ కూడా చూసుకొని అంటే 4 గుళ్ళను దర్శనం చేయించుకొని తీసుకురావడం జరుగుతుంది. ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో 98% సమగ్ర ఇంటింటి సర్వే పూర్తయిందని ఎంపీడీఓ సాయిరాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాయిరాం మాట్లాడుతూ గ్రామాల్లో సర్వే 98% పూర్తయిందని, క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంపీడీఓ కార్యాలయంలో డాటా ఎంట్రీ కొనసాగుతుందని అన్నారు. ఎంట్రీని మేము గత 2 రోజుల కింద స్టార్ట్ చేశాము. దాదాపు ఒక 22 కంప్యూటర్స్ అంటే ఇక్కడ 6 మా ఎంపీడీఓ ఆఫీసులో 6 ఉన్నాయి. అలాగే క్షత్రియ కాలేజీలో 16 ఉన్నాయి. మొత్తం 22 కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా మేము దీన్ని డాటా ఎంట్రీ 2 షిఫ్ట్లో చేయిస్తున్నాము. ఇది దాదాపుగా ఒక 1 వీక్ లోపల కంప్లీట్ చేస్తాము. ఈ 28 వరకు, నవంబర్ 28 వరకు కంప్లీట్ చేసేస్తాము. ఈ డాటా ఎంట్రీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఎనిమిరేటర్ కూడా పిలిపించి ఆపరేటర్తో కూర్చోబెట్టి చేయిస్తున్నాం. మన ఆర్మూర్ మండలం దాదాపు ఇప్పటికీ సర్వే 98% కంప్లీట్ అయింది. అలాగే మన ఈ డాటా ఎంట్రీ అనేది ఇప్పటికే ఒక 10% కంప్లీట్ అయిపోయింది. దాదాపు 1200 ఇండ్లు ఆల్రెడీ డాటా ఎంట్రీ చేయించాం. ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు చేయించినందుకు గాను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, అధికార ప్రతినిధులు కలిగోట గంగాధర్, జెస్సు అనిల్ కుమార్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజులు మాట్లాడుతూ
ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ ముఖ్యమంత్రి మంత్రులతో కొట్లాడి వినతి పత్రాలు అందజేసి ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేయించిన ఘనత రాకేష్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి, మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, పట్టణ కార్యదర్శి వేణు, ప్రశాంత్, ఉదయ్ గౌడ్, యుగంధర్, యాదగిరి తదితరులున్నారు. ఏప్రిల్లో 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి వర్లకు చీఫ్ సెక్రటరీ కూడా వారు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే 6వ నెల 24వ తారీఖు నాడు కూడా డిప్యూటీ సీఎం గారికి ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లనే 7వ నెల 5వ తారీఖు నాడు కూడా ఇదే సంవత్సరంలో డిప్యూటీ సీఎం గారికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలా విజ్ఞప్తి పత్రాలు వారు ఆగస్టు 6 నాడు, అట్లనే ఆగస్టు 6 నాడు కూడా చీఫ్ సెక్రటరీకి, డిప్యూటీ సీఎంకు వారు నిరంతరం నా ప్రాంతంలో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల కావాలా, విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, తరగతి గదులు తక్కువ ఉన్నాయి, పండుకోవడానికి వారికి మూత్రశాలలు కూడా కరెక్ట్ లేవు, నాకు ఖచ్చితంగా కావాలని ఒక ఉడుపు పట్టు పట్టి విద్యార్థులకు ముందు చూపుతో కూడినటువంటి ఒక భవిష్యత్తుకు బంగారు బాట వేసేటటువంటి పాఠశాల ఇది. ఈ పాఠశాలలో రావడం అంటే వారి యొక్క భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే. ఇలాంటి ఒక సమీకృతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కళాశాలను మనకు ఆర్మూర్కు మంజూరు చేయించడానికి ప్రయత్నం చేసినటువంటి రాకేష్ అన్న గారికి, సహకరించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారు ధన్యవాదాలు తెలియజేస్తాం. అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మీరు ఎమ్మెల్యేలు ఉన్నారో, మేము కూడా ప్రజల నుంచి ఎన్నుకున్నాం. మా ఆర్మూర్ నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు కావాల్సిందే అని పట్టుబట్టి మరి ఈరోజు మంజూరు చేయించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఏదైతే ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి గారికి ఏదైతే కోరికను మన్నించి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని ఒడిశా గ్రామానికి చెందిన సర్పంచులు, జడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ అధికారులు సందర్శించారు. గ్రామంలో పర్యటించి గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్, వ్యవసాయంలో జరిగిన అభివృద్ధి, వీడీసీ చేపట్టే కార్యక్రమాలను, ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొరడి కాపు సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, గ్రామస్తులు, ఒడిశా ప్రజాప్రతినిధులు అధికారులకు పూర్తి వివరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఆర్డీ అధికారులు, ఎంపీఓ శ్రీనివాస్, ఏవో హరికృష్ణ, ఏపీఓ సురేష్, పంచాయతీ కార్యదర్శి హారిక, వీడీసీ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో వంశీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో గ్యాస్ వాడకంలో తెలుసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ వంట గ్యాస్ వినియోగదారులు వంటగదిని సురక్షితంగా ఉంచుకోవాలని, అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ను ఆన్ చేయాలని సూచించారు. హెచ్పిసిఎల్ కంపెనీ ఆదేశాల మేరకు పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. पकवान उसके घर में टेबल न रहता, नहीं तो पकवान का उसमें వంటగదిలో प्लेटफॉर्म ఉండదు, ఇట్లా హైట్ పెట్టడానికి नीचे लगाते, नहीं तो कुछ हेल्प में लगाते, वैसा नहीं. क्लियर वेंटिलेशन है इस रूम में यूज करना. ये कभी भी ये नीचे रहना, ये ऊपर रहना, क्योंकि गैस जो है प्रेशर रहता ना, वो प्रेशर नीचे से ऊपर आता, ऊपर से नीचे जाना है तो कुछ फिर लीकेज होने का चांसेस रहता. इसलिए ये खड़े रहना, ये ऊपर रहना. तीसरा क्या है, वो ये आ रहा क्या बोलते हैं, वो एप्रॉन उनटे अगर इसमें फायर हो गया, कभी कभी गलती से ये चलते चलते ये लग गया कपड़े, कॉटन कपड़ा है तो उसको लगता, इसलिए एप्रॉन यूज करना. समझ गए? तो ये सब आपको क्यों सिखा रहे हैं? आप जाके आपका मम्मी को सिखाना, आपके पिताजी को सिखाना, और आप लोग इस्तेमाल करें जब भी आपको यूज होता, तो इसीलिए आपको बोल रहे. तो ऐसा यहाँ लगाया हुआ है, वो रेगुलेटर कैसा लगाना, कैसा निकालना, ये सब आपको ध्यान में आना बोल के हम लोग यहाँ स्पेशल आया. आपको कुछ डाउट आए तो भी. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 26వ తేదీన నిర్వహించే చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు.
ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భాగంగా 26వ తేదీన చలో నిజామాబాద్ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, నాయకులు చిట్టక్క, ధనలక్ష్మి, ప్రిన్స్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయాన్ని అంతా వాళ్ళ భూముల్ని మొత్తం ఆదాని అమ్మానికి అప్పచెప్పేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల విఫలమైనటువంటి మోడీ ఇవాళ ప్రజల్ని వక్ర మార్గం పట్టించడం కోసము భావోద్వేగం రెచ్చగొడతా ఉన్నాడు. కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకొని మనం మన హక్కులను కానీ మనకు కావాల్సినటువంటి సౌకర్యాల కోసం, అదేవిధంగా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఈ నెల 26న నిజామాబాద్లో జరిగేటువంటి ప్రదర్శనలో కార్మికులందరూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉదయం 10-10:30కు నిజామాబాద్ రాజీవ్ గాంధీ అడ్డకు కార్మికులు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టియుగా ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జంబి హనుమాన్ డైరెక్టర్లు మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేదోడుగా నిలుస్తూ తాము పండించిన పంటను బోనస్ ఇవ్వడం ఎంతో సంతోషకరమని నందిపేట మండల రైతులు అంటున్నారు. రైతులు పండించిన పంటకు రైతుల ఖాతాకు బోనస్ జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం దళారుల వద్ద వరి పంటను అమ్ముకోవద్దని ప్రభుత్వం సూచించిందని, ప్రభుత్వానికి అమ్మిన వారికి ప్రతి ఒక్కరికి కుంటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతన్నని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి హామీ నెరవేరుస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలు కూడా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలో భాగంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు రైతులకు బోనస్ క్వింటాలకు 500 కాడికి బోనస్ ఇస్తామని చెప్పి గత 2-3 రోజుల నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అందుకోసం రైతులంతా ఈరోజు తెలంగాణ రైతులంతా సంతోషంగా ఉన్నారు. దానిలో భాగంగానే మేము నందిపేట మండల రైతులమంతా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులకు వారికి ఈరోజు మేము పాలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారం రోజుల ముందు దుష్ప్రచారాలు చేసుడు, కాలం వల్లే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అని అందరికీ ఒకటి నిదర్శనం. ఇవాళ రాష్ట్రంలో మొత్తం మీద ఎక్కువ దిగుబడి, దేశంలో ఎక్కువ దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం. దానికి నిదర్శనం ఏంటంటే మన గ్రౌండ్లో ఉన్న ధాన్యం కుప్పలు చూసుకోరు. కరువు వచ్చింది అన్నారు, మన మండలం ఎక్కడ ఒక ఎకరం ఎండిపోయింది చూపించండి. కాలమైంది, అన్ని మంచులు అని చెప్పడానికి నేను ధాన్యం కుప్పలు చూపిస్తాను. రైతు రాజ్యం వచ్చింది. రైతులకు గతంలో కూడా ఇక్కడ ఏదైనా మీరు గమనించండి, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో వరకు జరిగింది రైతాంగానికంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఎందుకు బలగుద్ది చెప్తున్నామంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ గుత్పా లిఫ్ట్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ముంపు గ్రామాల ప్రజలకు, రైతులకు కానీ భూములు ఇప్పించి డబ్బులు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. కావున కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆదుకుంటుంది. రానున్న రోజుల్లో ఇక్కడ ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జు వినయన్న గారిని ఎమ్మెల్యేగా గద్దెనెక్కించడమే మనందరి బాధ్యత అని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా మనకు మంచి రోజులు వస్తాయి. మనకే రైతులకే కాదు, రైతు కార్మికులకు, భూమి లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు అన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పేసి కోరుకుంటూ, సీఎం సహాయ నిధి ద్వారా ఎందరో మంది వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందించి అండగా నిలుస్తుందని బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీరెడ్డి చొరవతో 7గురికి 1,84,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ గౌడ్, యూనిస్, విక్కీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి చెక్కులు ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందిస్తూ అన్ని విధాలుగా వారికి ఆర్థికంగా తోడుగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇలియాస్, దినేష్, పురుషోత్తం, సాయన్న, అశోక్, మజూర్, గంగాధర్ తదితరులు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ విమర్శించారు. సిరికొండ మండలంలోని పందిమడుగు, చీమన్పల్లి, తాటిపల్లి, చిన్నవాల్గోడ్, పెద్దవాల్గోడ్, పోతునూరు, కొండాపూర్ గ్రామాల్లో వ్యవసాయ కూలీలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీలు దయనీయమైన స్థితిలో ఉన్నారన్నారు. అర్ధాకలితో అన్నమ్మో రామచంద్ర అంటున్నా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు ఉపాధి లేక కడుపు చేత పట్టుకుని వలసపోతున్నారన్నారు. ఆ విద్యను కూడా సరి చేయాలని చెప్పేసి కూడా మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకుని పెద్దగా మాట్లాడాల్సిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేము దరఖాస్తు ఫారాలు ఇస్తాం, మీరందరూ అది ఫిలప్ చేసుకొని ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకొని 27 తారీఖు బుధవారం నాడు అందరం సిరికొండ మండల కేంద్రానికి వస్తే ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇస్తాం. అట్లాగే 2 తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమం ఉంది. అన్ని కలెక్టరేట్లలో అందరం కూడా కలగడానికి ప్రయత్నం చేయాలి. దాదాపు 60 లక్షల మంది కూలీలే ఉన్నారు. ప్రభుత్వం చెప్తున్నా లేక నేను చెప్తలేదు, ప్రభుత్వమే కూలీలుగా చెప్తుంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. జక్రన్పల్లి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ మరియు ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజగంధి హనుమంతు. వరి పంటకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతన్న హర్షం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ఘన విజయంతో ఆర్మూర్లో బీజేపీ నేతల సంబరాలు. ఆర్మూర్ పట్టణంలో ఇంటింటి సర్వే డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.